నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మాచర్లలో ముఖ్యమంత్రి పర్యటన, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు. జగన్ పై మాజీ హోంమంత్రి ధ్వజం, ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలన్న చినరాజప్ప. నర్సీపట్నంలో పోలీసు శాఖ సంకల్పం, అవగాహన సదస్సు, ఉత్తరాంధ్రలో సైకిల్ యాత్రకు సన్నాహాలు. జగ్గంపేటలో స్వచ్ఛతా హీ సేవ, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన జ్యోతుల. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాచర్ల మున్సిపాలిటీలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర దిశగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3వ శనివారం స్వచ్ఛతా హీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్రి మాచర్ల మున్సిపాలిటీలో పర్యటించారు. శానిటేషన్ సిబ్బందితో ముచ్చటించిన చంద్రబాబు చీపురు పట్టి రోడ్లను ఊడ్చారు. ఏంటమ్మా నీ పేరేంటి? నీ పేరమ్మా? మీ ఊరైతే ఏంటి ఇవన్నీ? మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం సార్. మేము గేదెలు, గొర్రెలు అన్నీ ఉంటాయి. ఇంకా మా ఎక్కడ ప్లేస్ లేక ఇక్కడ వేసేసుకున్నాము. ఇదంతా కొంచెం పిల్లలు తిరగడానికి పాపులేషన్ ఎక్కేసరికి అంతకుముందు మాకు కొంచెం దూరంగా ఉంది. ఇప్పుడేమో హౌసెస్ పెరిగేసరికి దగ్గర వేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇక్కడ ఈ చెత్త ఇదంతా వేరే చోట మార్చుకోవాలనుకుంటున్నాను సార్. ఇదంతా శుభ్రం చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, శాశ్వతంగా చేస్తారా? నేను వచ్చే దానికి ఊరికే మొక్కుబడిగా చేస్తారా? ఇప్పుడు మీకు శాశ్వతంగా మీకు ఒక మార్గం చూపిస్తే, ఇటీవల కాలంలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. మీరంతా పాత రోజుల్లో ఇంటి దగ్గరనే పశువులను పెట్టుకోవడం, గొర్రెలు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నాం. ఇంటి దగ్గర కాకుండా ఊరు పక్కనే ఒక అనిమల్ హాస్టల్ అని కట్టేసి అక్కడ ఇవన్నీ తీసుకుపోవడం, మీరు పోయి చూసుకొని రావడం, అక్కడి నుంచి మీరు మేతకు పోవాలన్నా పంపించడం, కొన్ని మేత మనమే చేయొచ్చు, అలాంటివి వచ్చేసాయి. అప్పుడు రెండు బ్యాలెన్స్ అవుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, అవి కూడా బాగుంటాయి. అలాంటి ఈ మున్సిపాలిటీలో ఆ కాన్సెప్ట్ పెడితే మీరు చేసుకోగలుగుతారా? నమ్మకమేనా? రండి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చారు. అన్ని గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలని వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చారా లేకుంటే ఎవరిని బలవంతం పెట్టారా? మీ వాడేనా? ఇప్పుడు మీకు అందరికి ఏంటమ్మా ఈ పని చేసే లాభం ఏంటి? ఇప్పుడు అందరికి ఒక ఐడియా ఉందా? స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ఒక సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం. ఐడియా ఉందా మీకు? ఎట్లా మీరందరూ కలిసి ఎట్లా ఏ విధంగా చేయబోతారు భవిష్యత్తులో?
నియంతృత్వ పాలనలో ప్రతిపక్షం గొంతు నొక్కిన జగన్ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి తన వాణి వినిపించేందుకు ఎందుకు వణుకుతున్నారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షాల నోరు మోయించి జగన్ పాలన ఒంటెత్తు పోకడలతో సాగిందని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన సమయం ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇస్తున్నా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావటం లేదని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై వైసీపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో చర్చల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సూచించారు. పెద్దాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అదే ఇప్పుడు మరి నిమిషం టైం ఇస్తే అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే పీకి నొక్కి మైకి నొక్కి సంగతి మర్చిపోడైనా మమ్మల్ని ఎవరైనా మాట్లాడిచ్చాడా? నేను 5 సంవత్సరంలో ఉన్నాను, 5 సంవత్సరంలో నేను ఒకసారి మాట్లాడానా? ఎప్పుడూ అవకాశం ఇచ్చాడు నాకు, ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే అక్కడ మైక్ కట్ చేసేసి మాట్లాడిచ్చాడా? మేము అలా కాదే, రా టైం ఇస్తాం అన్నాం, నీకు ఎంత టైం అవుతుందో అంత టైం ఇస్తాం, రమ్మని చెప్తున్నాం, మాట్లాడమన్నాం. మాది అలా ఉండదు, మేము మాట్లాడిస్తాం, రమ్మని చెప్తున్నాం. మేము హోదా అంటే మేము ఎక్కడిస్తాం? హోదా అది దానికి రాజ్యాంగం పరిధి ఉంది. హోదా కావాలంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఎక్కితేనే అంత హోదా వస్తుంది, అది రాదు, మేమే చేయం. హోదా ఇస్తే వస్తాను, హోదా ఇస్తే వస్తాను అంటే మేమేం చేస్తాం? మేమేం చేయలేం. అది ఇప్పుడు జగన్ గారు మీరు రండి మాట్లాడండి, కాదని ఎవరు అంటారు? ఇంత టైం అని ఎలాగే డిసైడ్ చేస్తారు? మీ పార్టీకి సంబంధించి 2 నిమిషాలు ఉంటుంది, 2 నిమిషాలు మీకు ఇవ్వండి. ఒకరు మాట్లాడతారా, ఎక్కువ మంది మాట్లాడతారా, మీ ఇష్టం. ఇప్పుడు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఏమీ కూడా పూర్తి అవ్వలేదు. సైట్ ఎక్వైర్ చేశాడు, ఆఫ్ చేశాడు. అది ఎటు జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడల్లో కార్యక్రమం చేయాలనుకుంటూ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇవాళ పీపీపీ మోడల్లో ఇవాళ చేస్తాం, మా అనేక ప్రాజెక్టులు ఇవాళ పీపీపీ మోడల్ చేస్తాం, అదే మోడల్లో ఇది చెయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజ్ అవుతాయి, మనకు అవడం కావాలి, కానీ ఈ పునాదుల్లోనో సైట్లోనో ఆగిపోవడం కాదు. ఇవన్నీ మేము పూర్తి చేస్తాం, పీపీపీ మోడల్ మేము పూర్తి చేసి మేము ఇస్తామని చెప్తున్నాం. ప్రజల పార్టిసిపేషన్ ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, సీట్లు పెరుగుతాయి మేము చెప్తున్నామే. అదే రాజకీయం చేయడం కోసం జగన్ మాట్లాడుతున్నారు తప్పించి కూడా ఏమి. అసలు మేము అలా కదమ్మా, కాంట్రాక్ట్లు అయితే మేము అనలేదు అని చెప్తాడు. ఆయన కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చాడో తెలియదు. అసలు ఎప్పుడు టెండర్ పిలిచాడా, వర్క్లు చేసాడా? ఏమైనా పెద్ద ప్రాజెక్టులు అన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చుకుని ఇలా కార్యక్రమాలు చేయడం, చిన్న వర్క్లు ఎక్కడ ఎప్పుడు చేసాడు, టెండర్ ఎప్పుడు పిలిచాడు, ఏ వర్క్ జరిగింది చెప్పండి. మేము అప్పుడే తయారు చేసాం, టెండర్లు వేసాం, 2 మున్సిపాలిటీల్లో వర్క్లు జరుగుతున్నాయి. కావుతున్నాడండి ఏ కాంట్రాక్టర్ అని బెదిరించామని అడగండి, ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్కొక్క కాంట్రాక్టర్ ఇక్కడ జామనకోట పెద్ద పనులు జరిగిన కాంట్రాక్టర్ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఒక్క కాంట్రాక్టర్ని మేము ప్రెజర్ చేయనట్టు మీరు రాజకీయాలు కూడా చేస్తాం. ఎక్కడ ప్రెజర్ చేయలేదే, మీ పని పని చేయండి, బాగా క్వాలిటీ చేయండి అని చెప్పి, క్వాలిటీ చేయకపోతే ఊరుకోని చెప్పి. ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రజారోగ్యంపై ఫోకస్ పెట్టారు. ఓవైపు సీజనల్ వ్యాధులు, మరోవైపు దీర్ఘకాలిక రోగాలతో సతమతమవుతున్న గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్వస్థ నారీ సశక్తి పేరిట వైద్య శిబిరాలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఇందులో భాగంగా ఇవాళ తొండంగి మండలం రావికంపాడులో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నేత యనమల రాజేష్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పిహెచ్సి వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
హట్టుగా పెట్టి తీయాలా పెట్టి తొందరగా సార్ ఆగండి అందరూ ఎలా చూడండి కూర్చొని పిలుస్తాడు పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేమని, వారు లేనిదే ప్రజారోగ్యం లేదని, కోవిడ్ సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయక విధులు నిర్వర్తించిన తీరు మరువలేనిదని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రోడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో జగంపేట మండలంలో 102 మంది పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఘన సన్మానం చేశారు. మెడికల్ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే నెహ్రూ శానిటేషన్ కిట్లతో పాటు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. జగ్గంపేట మండలం ఎంపీడీఓ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పల్రాజు, అడప భరత్, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, ఎంపీపీ అత్తులూరి నాగబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రణీత్, అడబాల వెంకటేశ్వరరావు, పైడిపాల సూరిబాబు, బుర్రి సత్యబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పాండ్రంగి రాంబాబు, లక్కిరెడ్డి సూర్యావతి, బస్వా చిన్నబాబు, రేఖా బుల్లిరాజు, ఉపలపాటి బుల్లెబ్బాయ్, మండపాక అప్పన్నదొర, రాయి సాయి, సర్వసిద్ధి లక్ష్మణరావు, కంటే రామారావు, సుంకర సీతారామయ్య, బిక్కిన బాబీ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణ భారతి, స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ భారతి అనే కార్యక్రమం ద్వారా ప్రతి శనివారం గ్రామాల్లో మీరు చేస్తుంటే మీ అందరికీ స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని అందివ్వాలని జీవితాన్ని అందివ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ శనివారం ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో మీ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించడం, ఆ వైద్య పరీక్షల ద్వారా మీకు ఉన్నటువంటి రుగ్మతల్ని గుర్తించడం, ఆ రుగ్మతల్ని గుర్తించి దానికి తగు వైద్యాన్ని చేసేటటువంటి పరిస్థితి కల్పించాలి అనేటటువంటి ఆలోచనతోటి ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మీలో ఒక మనోనిబ్బరాన్ని కలిగించాలి. మిమ్మల్ని గౌరవించేటటువంటి సమాజం ఉంది. ఈ సమాజం కోసం ఏదైతే మేము కష్టపడి పనిచేస్తున్నామో ఆ సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది అని చెప్పి మీలో ఒక మనోధైర్యం రావాలి అనుకున్నప్పుడు మేము చేయాల్సిందేంటి? మీకు 20,000 రూపాయలు ఇచ్చేస్తే అది రాదు. నీకు వచ్చేది ఏంటంటే నేను గౌరవం, మనిషికి కావాల్సింది గౌరవం, సమానత్వం. నిన్ను నా హక్కుని చేర్చుకుంటేనే నువ్వు ఒక ధైర్యంతో ఉంటావు. అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే
మిమ్మల్ని పనిమాల మాకు శాసనసభను కూడా ఇవాళ పోస్ట్పోన్ చేసి మీరు వెళ్ళి ప్రతి పారిశుద్ధ కార్మికుడిని కూడా కలిసి వాళ్ళని సన్మానించి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి రండి అని చెప్పేసి పంపడం జరిగింది. ఆ సందర్భంగానే ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇవాళ మీకు సన్మానం ఉంటుంది. సన్మానంతో పాటు కూడా ఇక్కడ మీకు ప్రభుత్వం ఏ దృష్టితో మిమ్మల్ని ఆలోచిస్తుంది అన్న దానికి చూసుకుంటే మీకు ఏదైతే మీకు గతంలో ఇచ్చేశారు ఇందులో ఎవరో కట్టుకుని రాలేదు దాన్ని. మా ఎండిఓ గారేమో మీకు ఇచ్చేసాం కదా అని చెప్పేసి వదిలేస్తుంది ఇంకా దాన్ని. ఇక్కడ సమాజంలో అతి క్లిష్టమైనటువంటి అతి హీనమైనటువంటి పనిని చేసేటటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు. మిమ్మల్ని సగౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ప్రజానాయకులుగా. అది ప్రస్తుతం అల్లూరు పాడేరు జిల్లా కొయ్యూరు మండలంలో ఉన్న బాలారం, కంటారం గ్రామాలను గొలుగొండ మండలంలో విలీనం చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. పూర్వం గొలుగొండ, నర్సీపట్నం తాలూకాలో ఉండే ఈ 2 గ్రామాలు ఆ తర్వాత చింతపల్లి తాలూకాలో విలీనం చేశారు. ప్రస్తుతం కొయ్యూరు మండలంలో ఉన్న ఈ 2 గ్రామాల ప్రజలు ప్రజా సౌలభ్యం కోసం గొలుగొండ మండలంలో విలీనం చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా ఆడాకులు, కొత్తూరు గ్రామాలను నాతవరం మండలంలో కలపాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల ప్రజలు నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్య చంద్రకు వినతి పత్రం అందజేశారు. ప్రజా ప్రయోజనం కూడిన డిమాండ్ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గాడి శ్రీరామ్మూర్తి, కునిశెట్టి చిన్నతాతయ్య, మంత్రి ప్రగడ రమణమూర్తి, సుర్ల రమణ, రొంగల గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుట్టారం, బాలారం, ఆడాకిల, ఆర్కూరు మేము గతంలో 1986 పూర్వం నుండి కూడా గొలుగొండ మండల తాలూకు నుండి ఉండేవారు. ఈరోజు ఏదైనా మాకు భూములు ఆన్లైన్ చేసుకోవాలన్నా, సంక్షేమ పథకాలు రావాలన్నా, మేము ఏదైనా కూడా పాడేరు కేంద్రంగా వెళ్ళాలని చెప్పి మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ దృష్టి తీసుకొచ్చి ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి మా గ్రామస్తులు ఎవరు కూడా ఐటీడీ పరిధిలో ఉండడానికి ఎస్టీలు ఎవరూ లేరు, మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాం అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ దృష్టికి రోజు వినతిపత్రం తీసుకొచ్చారు. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామాలన్నింటికి కూడా ఈ మన నర్సీపట్నం సబ్ డివిజన్ కూడా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీళ్ళు ఏదైనా పనికి పోవాలంటే పాడేరు వెళ్ళాలి. ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ 3 గ్రామాలు ఉండడం వల్ల 4 గ్రామాలు ఆర్పత్తూరు, ఆడాగుల, కంటారం, బాలారం ఈ గ్రామస్తులన్నీ కూడా ఈ ఉన్న వాళ్ళందరూ కూడా క్లీన్ ఏరియా మనుషులు అందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులు. ఏదన్నా కూడా అక్కడ భూములు కానీ ఏమన్నా కూడా ఆన్లైన్ చేసుకోవాలన్నా కూడా అంతా కూడా ఐటీడీఓ పరిధిలో ఉండడం వల్ల వీళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా మాకు ఇబ్బంది అవుతుంది. రైతు భరోసాలు కానీ ఇవి కానీ ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఇది దయచేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ పని దీన్ని సాల్వ్ చేస్తారని చెప్పి ఈరోజు నా దగ్గర తీసుకొచ్చారు. తప్పకుండా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి వీళ్ళని కూడా ఆ 4 గ్రామాల నుంచి ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ గ్రామం యొక్క సమస్య పరిష్కరించే దశగా నేను కూడా ముందుకెళ్తాను. గతంలో కూడా ఇది నర్సీపట్నం నియోజకవర్గంలో ఉందని చెప్తున్నారు. పూర్వం కూడా 1978లో కూడా ఇది చింతపల్లి నియోజకవర్గంలో వెళ్ళడం వల్ల మేము అప్పుడు పాలన ఇబ్బందులు కొంచెం లేదు. ఇప్పుడు అయితే మాకు చాలా ఇబ్బందులు జరుగుతుంది. ఎటు పోవాలన్నా కూడా 100 కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా నర్సీపట్నానికి డివిజన్ కేంద్రంగా ఆడుకుని ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా ఈ ఆడాకులు కావచ్చు, ఆరకొత్తూరు కూడా నాథవరం బార్డర్లో ఉన్నాయి. అలాగే ఈ కంటారం, బాలారం కూడా గొలుగొండ బార్డర్లో ఉన్నాయి. ఈ మండలానికి దానికి కూడా చాలా 13 కిలోమీటర్ల దూరం ఉండవలసిన పరిస్థితి ఉంది. ఇంకా దూరంగా ఈ కొయ్యూరు వెళ్ళాలంటే దాదాపుగా 30 కిలోమీటర్లు, 43 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ డివిజన్లో ఇదైతే వీళ్ళు అడిగింది కూడా సానుకూలమైన ఓకే. వీళ్ళు పడుతున్న సమస్యలని నేను తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి
వీళ్ళకి న్యాయం చేసే విధంగా వీళ్ళ పక్షాన్ని ఎప్పుడు కూడా నేను అండ మాదక ద్రవ్యాలు గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు సంకల్పం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా యువతలో అవేర్నెస్ కల్పించడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో అభ్యుదయం పేరిట సైకిల్ యాత్ర నిర్వహిస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి చెప్పారు. సైకిల్ యాత్ర పాయకరావుపేట నుంచి ప్రారంభమై ఇచ్చాపురం వరకు కొనసాగుతుందని ఆయన నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో జరిగిన కార్యక్రమంలో తెలిపారు. ధర్మసాగరం సమీపంలో గల స్టార్ హోంలో వివిధ కళాశాలల విద్యార్థులతో నిర్వహించిన సంకల్పం అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య డీఐజీ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన సంకల్పం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, ఇప్పటి వరకు 20,000 సదస్సులు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఎస్డిపిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గతం నుంచి నర్సీపట్నంకి ఒక చెడ్డ పేరు వచ్చింది ఈ గాంజాయి విషయం సంబంధించి. ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఈ ఏజెన్సీ ఏరియా దగ్గర ఉన్న కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ రూట్ మన నర్సీపట్నం రూట్. కానీ రీసెంట్గానే మన పోలీస్ వాళ్ళు ఎక్కువగానే దాని మీద డ్రగ్ రేలీ చేస్తారు. కానీ ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మీరు డ్రగ్స్ నుంచి దూరం ఎందుకు ఉండాలి, ఎందుకంటే ఇట్ ఇస్ ఇల్లీగల్, ఇది ఒక నేరం. మన చాలా కేసెస్ చూసుకుంటున్నాము. యంగ్ పర్సన్స్, యూత్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఈ గాంజాయికి అలవాటు పడి వాళ్ళ మీద కేసు వేస్తున్నాయి. వాళ్ళకి కెరియర్ మొత్తం నాశపోతున్నాయి, కెరియర్ పాడైపోతున్నాయి. I have a personal experience of one of my friend, very good academic. మీ ఫ్యూచర్ గురించి మనం ఎంత హార్డ్ వర్క్ సొసైటీ గురించి పని చేసుకుంటున్నాం. మీరు కూడా అది బాధ్యత తీసుకోవాలి. సే నో టు డ్రగ్స్. ఎవరైనా మీకు ఆఫర్ చేసుకుంటే ఈ ప్రోగ్రామ్ మీరు గుర్తించుకోండి. ఎందుకు అంత సీనియర్ ఆఫీసర్స్ వచ్చి మీకు మాట్లాడుతున్నారు అంతే రీజన్. మీకోసం మనం ఇది మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఇది ఒకసారి 2 సార్లు ఒక్కసారి మనం ట్రై చేస్తే ఏం లేదు, అది ఆలోచించకూడదు. అదే ఒక్క రోజుల్లో పోలీసు మీకు పట్టుకుంటే కేసు రిజిస్టర్ చేస్తే పెరిగేది అయిపోతుంది, మీ స్టడీస్ అంతా వేస్ట్ అయిపోతుంది. దట్ సిచ్యువేషన్ షుడ్ నాట్ కమ్ ఫర్ ఎనీ ఆఫ్ ద స్టూడెంట్స్. సో దానికోసం మీ అందరికీ చేసుకుంటున్నాము. హెల్తీ హ్యాబిట్స్ మీరు డెవలప్ చేయండి. అందరూ మంచి స్కూల్స్ కాలేజెస్లో చదువుతున్నారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగా మీరు పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ బాగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ని కూడా బలం ఇస్తున్నారు, ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి. హౌస్ హోల్డ్ వర్క్స్ అది కూడా నేర్చుకోండి. మీ తల్లిదండ్రులు మీకు ఏ కుమారుడు ఇస్తున్నారు, జాగ్రత్తగా వినండి. అది మీరు చేసుకుంటే ఆయన 100%. సార్, గంజాయి మీద మీరు చాలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు అన్ని చేపడుతున్నారు కదా. ఈ ఆల్కహాల్, సిగరెట్ వీటి మీద ఎందుకు చేయలేకపోతున్నారు అనేటువంటి దాని మీద క్వశ్చన్ అడిగారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మనకి ఒక రాజ్యాంగం అనేటువంటిది ఒకటి ఉంది. దాని పరిధిలోకి లోబడి మన ప్రభుత్వం చట్టాలనేటువంటి తీసుకొస్తూ ఉంటుంది. సో ఆ చట్టాలలో ఈ గంజాయి అనేటువంటిది కానీ డ్రగ్స్ అనేటువంటివి నిషేధింపబడ్డాయి. కాబట్టి అవి సేవించడం కానీ, వాటిని ఉత్పత్తి చేయడం కానీ, వాటిని రవాణా చేయడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇవన్నీ కూడా నేరం కింద పరిగణించబడ్డాయి. అదేవిధంగా ఈ ఆల్కహాల్, సిగరెట్కి సంబంధించి అవి చట్ట పరిధిలో నిషేధింపబడకపోయినా కూడా వాటి కన్జంప్షన్కి మళ్ళా ఆంక్షలు ఉన్నాయి. పబ్లిక్ ప్లేసెస్లో సేవించకూడదు, సిగరెట్ తాగకూడదు. అవి సేవించి ఇతరులకి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. అవి నేరాలుగా పరిగణించబడ్డాయి.
కాబట్టి దానికి దీనికి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎవరైతే ఆల్కహాల్ బారిన పడి అడిక్ట్స్ అయిపోయి జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వారి కోసమే మేడం గారు చెప్పినట్లుగా డీ అడిక్షన్ సెంటర్స్ అని పెట్టారు. ఎక్కువగా ఈ ఆల్కహాల్ ఎవరైతే బానిసలు అవుతారో వారిని ఆ బాధ నుంచి బయట తీసుకురావడానికి. అయితే ఎంత నాశనం చేస్తుంది అంటే మన జీవితాన్ని ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. ఒకటి గంజాయి కానీ అలవాటు పడేలాగుంటే దానికి ఎడిక్ట్ అయితే ఒకటి ఆరోగ్యపరంగా నష్టపోతాం, ఫైనాన్షియల్ గా నష్టపోతాం, అలాగే ఊళ్ళో పరువు ప్రతిష్టలు పోతాయి, అన్ని కూడా పోతాయి అన్నమాట. అందుకు గాను ఇవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు గంజాయికి అలవాటు పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ సంకల్పం అనే ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి మన వైజాగ్ రేంజ్ అంతా కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మనం చూసుకుంటే ఈ రోజున సీజైన్లో ఉన్న ముద్దాయిల్లో చూసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. ఎందుకు స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు? వచ్చే అంటే లగ్జరీస్కి అలవాటు పడి ఎక్కడికో తిరగడానికి వీటికి అలవాటు పడి ఏం చేస్తున్నారంటే వచ్చి బైక్స్ మీద లేకపోతే 4 వీలర్స్ మీద అరక్ అని లేకపోతే లంబసింగ్ అని సీనియర్ అని చెప్పేసి వస్తున్నారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎవరో చెప్పిన మాటలకు వినం, అక్కడి నుంచి గంజాయి తీసుకురావడం, ఇక్కడ దొరికిపోవడం, జైల్లో మగ్గడం, భవిష్యత్తునంతా కూడా నాశనం చేసుకుంటున్నారు. దయచేసి మీరు అనుకోవచ్చు మేమేమి గంజాయి పట్ల మాకేమీ ఎడిక్టివ్ కాదు కదా, మాకు అలవాటు లేదు కదా, ఎందుకు పోలీసులు మాకు ఈ అవగాహన కల్పిస్తున్నారు అని చెప్పేసి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం కానీ గంజాయి కానీ తాగిన వాటిని కూడా మనం చట్టం దృష్టిలోకి తీసుకొని వచ్చి వాటిని రెక్టిఫై చేయకపోతే మనం కూడా బాధితులు అవుతాం. ఎలాగంటారా, రేపు పొద్దున వాడు ఎవడో కదా తాగుతున్నాడు గంజాయి, మనకేంటే సంబంధం అని చెప్పేసి అనుకుంటే రేపు పొద్దున్న వాడి గంజాయి కావాలి అంటే డబ్బు కావాలి, డబ్బు కావాలి అంటే ఇంట్లో ఏదో కష్ట పాకెట్ మనకి ఇచ్చింది కొద్ది రోజులు వస్తుంది, ఇంట్లో దొంగతనాలు చేస్తాడు, అప్పులు చేస్తాడు, అది కూడా కాకపోతే బయటకు వచ్చి దొంగతనాలు చేస్తాడు. ఆ దొంగతనాలు చేసే క్రమంలో ఎటువంటి నేరాలు చేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాచర్లలో ముఖ్యమంత్రి పర్యటన, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు. జగన్ పై మాజీ హోంమంత్రి ధ్వజం, ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలన్న చినరాజప్ప. నర్సీపట్నంలో పోలీసు శాఖ సంకల్పం, అవగాహన సదస్సు, ఉత్తరాంధ్రలో సైకిల్ యాత్రకు సన్నాహాలు. జగ్గంపేటలో స్వచ్ఛతా హీ సేవ, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన జ్యోతుల. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.